హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాన్వాలో ఒక ఫేస్బుక్ పోస్ట్ ఒకటి ఎలా తయారు చేయాలో ఫ్రెష్గా బ్యాంకింగ్ లేదా ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ మీ బిజినెస్ కేటగిరీకి సంబంధించిన ఒక టెంప్లెట్ తీసుకుని దాన్ని మాడిఫై చేయడం ఎలా అనేది నేను ఈరోజు చెప్తాను. సో లెట్స్ సీ. సో మీరు కెమెరా క్యాన్వా యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి హోమ్ పేజ్లో ఉండండి. ఒకవేళ హోమ్ పేజ్ లేకపోతే ఈ క్యాన్వా లోగో పైన ప్రెస్ చేస్తే మీకు హోమ్ పేజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ లైన్లో ఏదైనా సెలెక్ట్ చేసుకుని మనం వెళ్ళచ్చు. లేదంటే ఇక్కడ మన కేటగిరీ కూడా ఇచ్చారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ అని. ఫేస్బుక్ క్లిక్ చేయండి. ఫేస్బుక్లో ఎన్ని రకాల పోస్టులు చేయొచ్చో చూడండి. ఇక్కడ ఉంది ఒకటేమో పోస్ట్ ల్యాండ్స్కేప్లో ఉంది. దీని సైజు 940x788. ఇది ల్యాండ్స్కేప్ పోస్ట్. ఇది వచ్చేసి కవర్ 851x315 పిక్సెల్స్ ఉంటుంది. ఇది వచ్చి ఫేస్బుక్ యాడ్కి 1200x628. అలాగే ఇది ఫేస్బుక్ ఈవెంట్ కవర్ 1920x1080 నార్మల్ వీడియో సైజ్. ఇదేమో వీడియో 1080 స్క్వేర్ వీడియో. ఇదేమో స్టోరీ 1080x1090. ఇది కాకుండా యాప్ యాడ్స్ ఉన్నాయి, ఫేస్బుక్ స్టోరీస్ ఉన్నాయి, ఫేస్బుక్ షాప్స్ కవర్ ఉన్నాయి, అనిమేటెడ్ ఫేస్బుక్ కొన్ని ఏమన్నా ఉన్నాయి. సో మనం సింపుల్గా ఒక ల్యాండ్స్కేప్, ఓకే, ఫేస్బుక్ పోస్ట్ ల్యాండ్స్కేప్ స్టైల్ తీసుకుందాం. ఇది 940x788. ఇలా క్లిక్ చేస్తే మీకు ఒక బ్లాంక్ క్యాన్వాస్, దీన్ని క్యాన్వాస్ అంటారు. ఇక్కడ చూడండి, ఇట్స్ 940, ఇది 788. ఇది ఒక ఫేస్బుక్ ల్యాండ్స్కేప్ టైపు పోస్ట్, ఒక పోస్టర్ తయారు చేస్తాను. నేను ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకొని దాన్ని ఎలా మాడిఫై చేసుకోవచ్చు చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కేటగిరీ చెప్పండి, ఏదైనా కేటగిరీ చెప్తే దాని ప్రకారం తీసుకుందాం. హైరింగ్, ట్రావెల్, ఫోటోగ్రఫీ, ట్రావెల్ ఏజెంట్ అనుకోండి. మీరు ట్రావెల్ ఏజెంట్, లెట్స్ సే ట్రావెల్ ఏజెన్సీ ఉంటుంది. క్లిక్ చేద్దాం. సో ఆబ్వియస్లీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ టెంప్లెట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి, ఏదైనా మీ ఇష్టం వచ్చిన టెంప్లెట్ ఒకటి తీసుకోండి. నేను స్క్రోల్ చేస్తున్నా జస్ట్ చూడడానికి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, లేదా టైమ్ టు ట్రావెల్, లేదా లెట్స్ ఎక్స్ప్లోర్, ఇది తీసుకుందాం. ఇది ఒక ఏజెన్సీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు విత్ 50% డిస్కౌంట్తో. లెట్స్ ఎక్స్ప్లోర్లో వాడు. దీంట్లో సపోజ్ ఇది మీ కంపెనీ అనుకోండి. దీంట్లో మీరు మార్చాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడ లోగో మార్చండి. ఇక్కడ మీ కంపెనీ పేరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోగో ఉంచండి, పేరు మారుతాం. లెట్సే మాకు తెలిసిన ఒక కంపెనీ ఉంది, దాని పేరు రాస్తాం. హ్యాపీ ట్రావెల్స్ అని ఉంది, హ్యాపీ ట్రావెల్స్ అని పెట్టాం. మరి ఇదేం మార్చక్కర్లేదు. లెట్స్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ విత్ అస్, 50% డిస్కౌంట్. మీరు కావాలంటే ఈ ఫోటోలు మార్చుకోవచ్చు. ఫోటోలు మార్చడానికి క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ నొక్కండి. డిలీట్ కొడితే ఇక్కడ డిలీట్ ఫ్రేమ్, డిలీట్ ఇమేజ్ అని వస్తుంది. మీరు డిలీట్ ఇమేజ్ నొక్కండి. దీంట్లో కూడా డిలీట్ ఇమేజ్ డిలీట్ చేస్తే మన దీనిపైన మనం కొత్తది ఫోటో వేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు దీంట్లో ఫోటోలు ఎలా చేయాలో మీరు ఎగ్జిస్టింగ్ ఇందులో దొరికే ఫొటోస్ వాడుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఆల్రెడీ ఫొటోస్ ఉంటాయి, మీరు ఇక్కడ అప్లోడ్ బటన్ ఉంటుంది, అప్లోడ్ బటన్ నొక్కి అప్లోడ్ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకొని మీ కంప్యూటర్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఇటువైపు దీన్ని లాగి ఇక్కడ వేసుకోవచ్చు. లేదంటే మీరు స్టాండర్డ్ స్టాక్ ఫొటోస్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ఏం చేస్తాను, ట్రావెల్ డెస్టినేషన్స్ అని కొడతాను. డెస్టినేషన్స్ ఇండియాలో డెస్టినేషన్స్, లేదా బయట కూడా ట్రావెల్ డెస్టినేషన్స్ అని పెడతాం. ఓకే, రైట్. ఆటోమేటిక్గా అవి ఆ డెస్టినేషన్లో ఉన్న ఫోటోలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మనకు కావాల్సిన ఫొటోస్ తీసుకోవచ్చు. లెట్స్ సే బ్యాంకాక్ అని కొడదాం. బ్యాంకాక్ ఫోటో. సో ఇది ఒక ట్రావెల్ ఫోటో బ్యాంకాక్వి. ఇది తీసుకొని మనం మంచి ఫోటో తీసుకొని ఇక్కడ ఏదైనా తీసుకొని మనం సెంటర్లో వేద్దాం, అంటే ఇచ్చిన దాంట్లో వేద్దాం. ఓకే, ఇక్కడ ఒక ఫోటో వచ్చింది. ఇంకోటి ఎక్కడ పెడదాం, ఇది బాలి అంటే బాలి బీచ్, ఇండోనేషియాలో ఉండేది బాలి బీచ్ కూడా. దీన్ని తీసి ఇక్కడ వేయండి. బాలి బీచ్. ఇక్కడేమో
ఒక మంచి ట్రావెలర్ ఫోటో వేద్దాం ఇక్కడ, అంటే ఎంజాయ్ చేస్తున్నట్టు. ట్రావెలర్, హ్యాపీ ట్రావెలర్ అంటాం. ఓకే, ఏమైంది ఇక్కడ హ్యాపీ ట్రావెలర్ ఇది ఉంది కదా, హ్యాపీ ట్రావెలర్ టూర్కి వెళ్తున్నాడు మంచిగా, వాడిని తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం. తీసేసి ఈ సెంటర్లో వేయండి. ఇందాక అదే ఉన్నట్టుంది కదా, ఓకే మనం మారుద్దాం, అదే ఉంది కాబట్టి వేరే ఫోటో వేద్దాం. ఓకే, ఈ ఫోటో ఒక ఫ్యామిలీ ఫోటో వేద్దాం, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళినట్టు. రైట్, ఇందాక చెప్పడం మర్చిపోయి, ఇక్కడ డిలీట్ చేయకుండా కూడా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడు ఇక్కడ ఒక డెస్టినేషన్, ఎక్కువ డెస్టినేషన్, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తున్నట్టు. చూడు ఇక ఎవ్రీ జర్నీ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ అడ్వెంచర్, డిస్కవరీ అండ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, నువ్వు ఇక్కడ ఫోన్ నెంబర్, ఆ కంపెనీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో, ఓకే అది అనుకోండి, డమ్మీ నెంబర్ ఎంటర్ చేస్తాను ఇట్లా. ఓకే, నెంబరు ప్లస్ ఇక్కడ వారి వెబ్సైట్ ఏమన్నా హ్యాపీ ట్రావెల్స్ ఉంది కదా, హ్యాపీ ట్రావెల్స్ పెట్టండి. రెడీ అయిపోయింది అంతే. దీన్ని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోండి. పిఎన్జీ అయితే మీరు ప్రింటింగ్ చేసుకుంటే ప్రింటింగ్ వెళ్ళండి. ఓన్లీ షేరింగ్, వాట్సాప్ షేరింగ్ వాటిలో జేపీఎక్స్ సరిపోతుంది. మీరు ఇంకా చిన్న సైజు కావాలంటే 52 పెట్టుకుంటే మీకు చాలా ఈజీగా తక్కువ సైజులో వస్తుంది. మీరు మంచి క్వాలిటీతోనే ఉంటుంది అది. రైట్, 50% క్వాలిటీ తీసుకోండి. ఇది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. రైట్, డౌన్లోడ్ అయిపోయింది. బస్ అంతే. దాన్ని మీరు ఇంకా షేర్ చేసుకోవచ్చు, పోస్ట్ బుక్లో పెట్టచ్చు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు, వాట్సాప్లో షేర్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఇది కావాలంటే 50% ఉన్నారు, మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి 50%. ఇవన్నీ కూడా మన దీంట్లో దొరుకుతాయి. మనకు దీంట్లో ఈ గ్రాఫిక్స్లో దొరుకుతాయి. కావాలని చూపిస్తాను మీకు. ఇది ఏరోప్లేన్ ఆన్ ది ఫ్లై అని పెట్టామనుకోండి, ఇప్పుడు చాలా వస్తాయి మీకు. చూడండి గ్రాఫిక్స్, ఇవన్నీ గ్రాఫిక్స్ చూడండి ఉన్నాయి. ఇదే అక్కడ తీసుకొచ్చి అందులో పెట్టేసి దానికి కలర్ చేంజ్ చేశారు. ఓకే, కలర్ అంటే ఇది సపరేట్, ఇది పెట్టేసి ఇది సపరేట్గా డాటెడ్ లైన్ కర్వ్స్ వస్తుంది. కర్వ్స్ దొరుకుతాయి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అంతే, ఏం లేదు. ఇలాంటివన్నీ దొరుకుతాయి, దాన్ని తీసి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కావాల్సింది. రైట్, నేను ప్రస్తుతం అయితే ఆల్రెడీ ఉన్నది వాడేసాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలా మీరు మీకు కావాల్సిన కేటగిరీలో సెర్చ్ చేసుకొని టెంప్లెట్స్ తీసుకొని మీరు ఒక పోస్టర్ తయారు చేసుకొని మీరు షేర్ చేసుకోవచ్చు మీ బిజినెస్ ప్రమోషన్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు మేము నెక్స్ట్ వీడియోలు పెట్టినప్పుడు కొత్త వీడియోలో మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తుంది. మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, సుధాకర్.